ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో తొలి రోజున 1 నుంచి 1000 ర్యాంకుల వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి 17 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు హైదరాబాద్ జేఎన్టీయూ, తిరుపతి కేంద్రాల్లో కౌన్సిలింగ్ కు హాజరు కాగా విజయవాడలో కౌన్సిలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఫీజు చెల్లింపునకు కేంద్రాల వద్దనే ప్రత్యేక బ్యాంకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 29 వరకు కౌన్సిలింగ్ జరగనుంది. మరోవైపు సి కేటగిరీ సీట్లను ప్రతిభా ఆధారంగానే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కేంద్రం దగ్గర పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇటు హైదరాబాద్ లోని కూకట్పల్లి జేఎన్టీయూలో మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ రసాభాస మధ్య మొదలైంది. సీట్ల కేటాయింపులో ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రతిభ ఆధారంగానే యాజమాన్య సీట్లు కేటాయించాలని పీడీఎస్యూ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మెడికల్